హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనకి చాలా అంటే చాలా స్మాల్ స్క్రంచీస్ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. అవైతే 7 బ్యాండ్స్ అయితే మనకు ఆర్డర్ అయితే వచ్చిందండి. నా దగ్గర అయితే ఆల్రెడీ ప్రీవియస్ 3 అయితే ఉన్నాయి. ఇంకొక 4 స్క్రంచీస్ అయితే ఇప్పుడు నేను మేకింగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మేకింగ్ వీడియో అనమాట. నేను యాక్చువల్లీ లెంతీ ఉండకూడదని చాలా ట్రై చేశాను, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. బట్ అయినా కానీ మినిమం లెంతీ అయితే ఉంది 4 మినిట్స్ వరకు. ఇది మీకు కాకుండా ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకైనా కానీ ఫార్వర్డ్ చేయండి. పిన్ టు పిన్ మనకి ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఏంటి స్టిచ్చింగ్ అనేది అయితే నేను మెన్షన్ చేశానండి. మనం మెజర్మెంట్స్ కానీ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే ఇదే మనకి బాగా కొంచెం లెంతీ అయిందని అనిపించింది. మీకు ఇంకా క్లియర్ కట్గా మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మేకింగ్ వీడియో అని కమెంట్ చేయండి. నేను కంపల్సరీ వీడియో వచ్చేసి నేను మీకు పోస్ట్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి లాస్ట్లో ఫైనల్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది మీరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. ఫైనల్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది అనేది కూడా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా వీడియోస్ పోస్ట్ చేయడం అది కొంచెం లేట్ అవుతుందండి. ఎందుకంటే నేను యాక్చువల్గా ప్రీవియస్ ఎవరైనా వీడియోస్ పెడితే ఎందుకు ఇంతసేపు చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడితే బాగుండు, ఇది ఇలా చెప్తే బాగుండు అనిపించేది. బట్ నేను వీడియో స్టార్ట్ చేయడం దగ్గర నుంచి మనకి వాయిస్ ఓవర్ చెప్పడం ఎంత కష్టం అనేది అయితే నాకు తెలిసిందనమాట. మనం ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాం ఏంటి అని ప్రిపేర్ అయ్యి దాన్ని ఒక కరెక్ట్ వేలో చెప్పి, ఆ చెప్పింది కరెక్ట్గా రాకపోతే 2-3 సార్లు డిలీట్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పుకోవడం చాలా అంటే చాలా కష్టం అండి. స్టార్టింగ్లో కాబట్టి నాకు చాలా కష్టం అవుతుంది కాబట్టి నేను కొంచెం స్లోగా అయితే వాయిస్ ఓవర్ వీడియోస్ అయితే నేను పెడుతున్నాను. బికాజ్ నాకు కూడా కొంచెం టైం టేకన్ పడుతుందన్నమాట. క్లియర్గా క్లారిటీగా నేను పోస్ట్ చేయడానికి అయితే నేను చూస్తాను. ఇది వచ్చేసి మనకి మిషన్తో అయితే వేయమండి, ఫినిషింగ్ అనేది హ్యాండ్తోనే చేస్తానన్నమాట. ఎందుకంటే మనకి పైన థ్రెడ్ లైన్ అనేది కనిపించదన్నమాట మనకి. సో అందుకని నేను హ్యాండ్తోనే ఫినిషింగ్ అయితే అన్ని బ్యాండ్స్కి కూడా ఫినిషింగ్ ఇస్తాను. ఏ పనైనా చూడడానికి ఈజీగానే ఉంటుందండి, బట్ మనం ఆ పని చేసినప్పుడే తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది. ఫైనల్ వరకు అయితే చూసేయండి, మనకి ఫైనల్ ఫినిషింగ్ అనేది అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదండి, ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సేమ్ ఇలాగే అన్ని బ్యాండ్స్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని ప్యాక్ చేసేసుకుంటే మనకి డెలివరీకి రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ కార్డ్స్ అయితే నేనే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకున్నానండి. ప్రజెంట్ అయితే అన్నీ కూడా అలా ప్యాక్ చేసేసుకొని కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేసాము. ఫాలో ఫర్